జపాన్‌లో పంక్చువాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. జూన్ 2వ తారీఖు నేను కంపెనీలో జాయిన్ అయ్యాను. అది నా ఫస్ట్ డే. ఫస్ట్ డేనే పావుగంట 15-17 మినిట్స్ లేట్ అయిందనమాట. ఇంకా కంపెనీతో నాకు అప్పటికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. నేను రిక్రూటర్ ద్వారా జాబ్‌లో జాయిన్ అయ్యాను. వెంటనే రిక్రూటర్‌కి లింక్డ్ఇన్‌లో మెసేజ్ చేశాను. ఇట్లా లేట్ అయిపోయింది. ఎక్స్‌ప్రెస్ తీసుకోబోయి లోకల్ ట్రైన్ తీసుకున్నాను. ఇంత లేట్ అవుతుందని చెప్పాను. టెన్షన్ ఏం పడొద్దు. నేను ఈరోజు ఎట్లానో ఆఫీస్‌కి రావాలి. వచ్చినప్పుడు నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని అన్నారు. తర్వాత పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను ఆఫీస్‌కి. వెళ్ళి మోషి వకే అరిమాసన్ అన్న అంటే ఐఎమ్ సో సారీ అని పొలైట్‌గా కన్వే చేయడం అనమాట. వెంటనే చెప్పాను. చెప్పగానే ఓకే పర్వాలేదు, నో ప్రాబ్లం అన్నారు. ఇబ్బంది ఏం లేదు, అంతా జరిగింది. బట్ ముందే ఇన్ఫామ్ చేయాలన్నమాట. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఇన్ఫామ్. మనకి లైన్ తర్వాత సిగ్నల్ అని చెప్పేసి యాప్స్ వాడతారు. మనకి వాట్సాప్ ఎట్లనో వీళ్ళు ఇవి కామన్గా యూజ్ చేస్తారు కమ్యూనికేషన్కి. సో ఈ యాప్స్లో మనం ముందే చెప్పాలి. ఎన్ని మినిట్స్ లేట్ అవుతే అన్ని మినిట్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలి. మళ్ళీ దానికంటే ఎక్కువ లేట్ అయినా కూడా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. తర్వాత పొలైట్గా సారీ చెప్పిన తర్వాత ఇంక అంతా సెట్ అయింది. ఇంకా మన పర్ఫార్మెన్స్ బాగుండి మళ్ళీ రెగ్యులర్గా లేట్ అవ్వకుండా ఎప్పుడు ఆన్ టైం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. సో మీరు ఎవరైనా ఇక్కడ వర్క్ చేయాలనుకుంటుంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లేట్ అవ్వద్దు. లేట్ అయినా ఎంత ఎగ్జాక్ట్గా లేట్ అవుతుందో అంత ఇన్ఫామ్ చేసి ప్రాపర్ రీజన్ ఇవ్వాలి. రీజన్ ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. సో అది